స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. బృహదారణ్యకోపనిషత్ సారంలో రెండో పాఠం చెప్పుకుంటున్నాం. 14వ శ్లోకం దగ్గర నుంచి మనం వార్తికాన్ని ఆధారంగా దీన్ని చూస్తున్నాం. బృహదారణ్యకోపనిషత్తు భాష్యానికి వార్తికాన్ని సురేశ్వరాచార్యులు వారు అనుగ్రహించారు. ఆ వార్తికాన్ని మనం చెప్పుకోవడం అనేటువంటిది మనకొక అదృష్టం. సాధారణంగా ఉపనిషత్తులు ఉపనిషత్ భాష్యాలు చదవడమే చాలా కష్టం. దాంట్లో మనకి ఆ పరమేశ్వరుడు యొక్క కృప పరిపూర్ణంగా ఉన్నది కాబట్టి అద్వైత అధ్యయన భారత్లో మనం చాలా గొప్ప విషయాన్ని సురేశ్వరాచార్యుల వారి యొక్క వార్తికాన్ని చదువుకునేటువంటి అవకాశం మనకు లభించింది. కస్త్వమిత్యేష పృష్ఠసన్ ఆదావహమితి బ్రువన్ పశ్చాజ్జఘన్యన్నామేదం వ్యక్తి జిజ్ఞాసవే జనః. జనః అంటే జనుడు, కస్త్వం ఎవరు నీవు, ఇది ఏషః పృష్ఠసన్ అని అతడు అడుగబడినటువంటి వాడై, జిజ్ఞాసవే పేరు తెలుసుకొనగోరువానికి ఆదౌ ముందుగా అహం నేను ఇతి బ్రవన్ పలికి, పశ్చాత్ అటు తర్వాత ఇదం జఘన్యన్నామ ఈ తక్కువదైనటువంటి పేరును భక్తి చెప్పుచున్నాడు. అంటే ఎవరో నన్ను అడిగారు, అవండి మీ పేరు ఏమిటండి అని. అహం రామసుబ్రహ్మణ్య శర్మ అన్నాను. అహం ఎందుకండి, రామసుబ్రహ్మణ్య శర్మ అంటే చాలు కదండి అంటే, ప్రధాన కారణమైనటువంటి విరాట్ యొక్క పేరు అహం. అవాంతర కారణమైనటువంటి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు రామసుబ్బారావు. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు జఘన్యం అంటే తక్కువది. ప్రధానమైనటువంటి నామం ఏది? ఆ విరాట్ నుంచి వచ్చాను కాబట్టి విరాట్ పేరు ప్రధానం. విరాట్గా అహం అనేటువంటిది ఉన్నది కాబట్టి పేరు, అది ఉపనిషత్తు అంగీకరించినటువంటి పేరు కాబట్టి ఆ ఉపనిషత్తు అంగీకరించినటువంటి అహం అనేటువంటి పేరుని ముందని తర్వాత నా పేరు చెప్తున్నాను. లోకంలో అందరూ ఇదే పని చేస్తున్నారు. అయితే ఇలా ఎందుకు చెప్తున్నామో తెలియదు, కానీ ఎవరు అడిగినప్పటికీ కూడా మనం ఏమంటాం, నేను అనే ప్రారంభిస్తాం. ఈ నేను ఎందుకు అంటున్నామో తెలియదు. ఆ నేను అని కొంతమంది తర్వాత పేరు చెప్పకుండా ఊరుకుంటారు. ఏమిట్రా నసుగుడు, ఆ పేరు చెప్పురా అంటారు. అంటే వాడి పేరు చెప్పడానికి వాడు ముందుకు రాడు, నేను అని ఆగిపోతున్నాడు. అంటే విరాట్ ప్రధాన కారణం యొక్క పేరునే మనం ఎక్కువగా వాడుకుంటున్నాం. తరువాత మన పేరు చెప్తున్నాం అన్నమాట. లోకంలో ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే ప్రశ్నించబడినటువంటి వాడు అడిగినటువంటి వాడి కొరకు ముందు నేను అని చెప్పి, అటు తరువాత తల్లిదండ్రుల చేత పెట్టబడినటువంటి పేరు తక్కువ స్థాయి కలిగినటువంటిది. ఆ పేరుని ఏమిటంటారంటే తక్కువ స్థాయి కలిగినటువంటి పేరు అంటారు. అది చెప్తాడు. పరంపరాగత విరాట్ పేరు అయినటువంటి అహం అందరూ స్వీకరించేది గొప్పది. పరంపరాగతంగా ఆయనే కారణతత్వం కాబట్టి, అంటే ఆయన కన్నా ముందు హిరణ్యగర్భ బ్రహ్మ ఉన్నది, హిరణ్యగర్భ బ్రహ్మం కన్నా ముందు మాయ ఉన్నది, మాయ కన్నా ముందు పరమాత్మ ఉన్నాడు. అది వేదాంతంలో విషయం. అది వేదాంతంలో మనం మీదకెళ్తూ ఉంటే మనకు ఆ స్థాయిలు తెలుస్తాయి. సాధారణంగా ఈ జగత్కారణం ఎవరు? విరాట్. జగత్కారణమైనటువంటి విరాట్ పేరు ఏమిటి? అహం. అందుంచి పరంపరాగతమైనటువంటి విరాట్ పేరు అయినటువంటి అహం ముందు స్వీకరిస్తారు. అది గొప్ప పేరు. తల్లిదండ్రులు పెట్టినటువంటి ఒక జన్మాని మాత్రానికి సంబంధంలో ఒక వ్యవహార నామం. అంటే ఈ పేరు ఈ జన్మలోనే, ఇది మళ్ళీ జన్మలో పనిచేయదు, ఇంతకు ముందు జన్మలో పనిచేయదు. విరాట్ నామం అలా కాదు, ఇంతకు ముందులోని నేనే, ఈ జన్మలోని నేనే, తర్వాత జన్మలోని నేనే. అంటే విరాట్ అనేటువంటి నామం 3 జన్మల్లో సమానం. అహం అనేటువంటి నామం 3 జన్మల్లో సమానం. ఈ జన్మలో మాత్రమే పరిమితం తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాబట్టి అది తక్కువ స్థాయి కలిగినటువంటి పేరు. విరాట్ నామం అహం చెప్పి తర్వాత తన పేరు చెప్పడం జరుగుతున్నది.
చిదేకరసాత్మైవ కస్మిరే కోశ పంచకే ఏకతామభిసంపన్న అహంకారోత్పత్తి మాత్రతః. చిదేకరస ఆత్మా ఏవ, చిత్తు ఒక్కటే రసంగా కలిగినటువంటి ఆత్మయే కస్మరే కోశ పంచకే, మలినమైనటువంటి పంచకోశముల యందు అహంకారోత్పత్తి మాత్రతః, అహంకారము పుట్టినంత మాత్రమున ఏకతాం ఐక్యమును అభిసంపన్న పొంది ఉండెను. విరాట్ యథార్థంగా చిత్స్వరూపమైనటువంటి ఆత్మ. విరాట్ అంటే చిత్స్వరూపమైనటువంటి ఆత్మ యథార్థంగా. కానీ మలినమైనటువంటి పంచకోశ వ్యవస్థ యందు అహంకారం పుడితే దానితో ఏకత్వాన్ని పొందింది. మలినమైనటువంటి పంచకోశాలు, ఇదిగో ఈ అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనేటువంటి 5 కోశాలతో కూడుకున్నటువంటి ఈ దేహంలో, మలినమైనటువంటి దేహంలో ప్రవేశించింది. ఇక్కడ అహంకారం అనేటువంటి దాన్ని కలిసింది. అదో ఇంద్రియం, అహంకారం అంతరింద్రియాల్లో ఇంద్రియం అది కలిసింది. కలిసేసరికల్లా అహంకారమే ఆత్మ కింద మారిపోయింది. యాక్చువల్గా అది చిద్రూపమైనటువంటి ఆత్మ. ఈ అహంకారంతో కలియటం వల్ల అహంకారం తెలుస్తున్నది, ఆత్మ తెలియటం లేదు. విరాట్ తాను పుట్టి తనను తప్ప ఇతరమును చూడకపోవటం చేత నేను అనేటువంటి అభిమానాన్ని పొందగా, విరాట్ పుట్టింది, విరాట్ చూస్తే విరాట్కి ఎవరూ కనిపించలేదు, విరాట్ ఒక్కటే ఉన్నది కాబట్టి నేను అనే అభిమానాన్ని పొందింది. దానిలో విరాట్ యొక్క స్వభావమైనటువంటి చిద్రూపమైనటువంటి ఆత్మ కలిసిపోయింది. చిద్రూపమైనటువంటి ఆత్మ ఆ నేనులో కలిసిపోయింది. అంటే పంచకోశాలతో కూడినటువంటి అహంకారంలో ఆత్మ ఒదిగిపోయింది. అహంకారంలో ఆత్మ ఒదిగిపోయింది. బయటకు అహంకారమే కనిపిస్తున్నది, ఆత్మ కనిపించడం లేదు. అందువల్ల యథార్థమైనటువంటి చిత్తు కనిపించడం లేదు, యథార్థమైనటువంటి ఆత్మ కనిపించడం లేదు. బహవో అతీత కల్పేన్య ఆసన్ ఉపాసకాహం తథాపి భావనాధిక్యాత్ ఏక ఏవ విరాడభూత్. ఈ విరాట్ అనేటువంటి దాని గురించి మరొక వివరంగా చెప్తున్నారు. అంటే అతీత కల్పే, జరిగినటువంటి కల్పమునందు యద్యద్ ఉపాసకాహ, నేను నేను అనేటువంటి భావనతో ఏది ఏది అని ఉపాసించేవారు, బహవః అన్య ఆసన్, అనేకులు ఇతరులు ఉన్నారు. తథాపి అయినప్పటికీ భావనాధిక్యాత్, ఉపాసనలో గొప్పతనం వలన ఏకయేవా ఒక్కడే విరాట్ అభూత్, విరాట్ అయ్యను. అంటే జరిగినటువంటి కల్పనలో చాలామంది విరాట్ భావాన్ని కోరి నేను నేను అనేటువంటి భావంతో అనేక విధాలుగా ఉపాసనలు చేశారు. కానీ వాళ్ళందరిలో ఉపాసనలో గొప్పవాడు అవడం చేతనో ఒక్కడే విరాట్ అయ్యాడు, అందరూ విరాట్ కాలేదు. విరాట్ సర్వాత్మకుడు, పురుషత్వానికి కావలసినటువంటి లక్షణములు లేనివాడు. అతడు ఎలా విరాట్ పురుషుడయ్యాడు అని సందేహం. దానికి సమాధానం ఏమిటంటే, అంటే ఏమండి విరాట్ అన్నటువంటి పురుషత్వం వాడికి ఎలా వచ్చింది అంటే ఉపాసన చేస్తే వచ్చిందండి. ఎంతోమంది ఉపాసనలు చేశారు, వాళ్ళందరికన్నా గొప్ప ఉపాసన వీడు చేశాడు కాబట్టి వీడు విరాట్ పురుషుడయ్యాడండి అన్నారు. ఓకే, ఒప్పుకున్నామండి. ఏమండి అతడికి పురుషుడికి కావలసినటువంటి లక్షణాలు ఏమీ లేవు కదండి, వాడు విరాట్ పురుషుడు ఎలాగయ్యాడు? విరాట్ వేరు, విరాట్ పురుషుడు వేరు. పురుష శబ్దం ఎలా వచ్చింది, ఇది వాడికి ఎలా వచ్చిందండి అని అడిగారు. అడిగితే దానికి సమాధానం చెప్తున్నారు. ప్రజాపతిత్వం నాకు కావాలంటే నాకు కావాలి అని కోరుకునేటువంటి వారి మధ్యలో ముందుగానే జ్ఞానాది దేహత్వ అతిశయం వలన ఆ ప్రజాపతి భావం పొందినటువంటి వాడు ఇతరులను జయించి విరాట్ పురుషుడయ్యాడు. ఏమండి విరాట్ రూపం కావాలి, ప్రజాపతిని నేను కావాలి, నేను కావాలి, నేను కావాలి అని చాలామంది ఉపాసనలు చేశారు.
వాళ్ళందరిలో ముందుగా జ్ఞాన కర్మ దేహము యొక్క అతిశయత్వం చేతనం, జ్ఞాన కర్మ స్వరూపమైనటువంటి శరీరం యొక్క గొప్పతనం చేతనం ఆ ప్రజాపతి భావాన్ని పొందాడు. ఇతరుల్ని జయించి విరాట్ పురుషుడయ్యాడు. అయితే పురుషత్వం ఎలా వచ్చింది తరువాత శ్లోకంలో చెప్తారు. ఏమండి, అందరినీ జయించడం అనేటువంటిది ఎలా కలిగిందండి? మిథో జిగీషతాం పుంసాం జ్ఞానకర్మాది సాధనై పురాదేవాత్మతాం యోగాత్ పృష్ఠాస్తే నేతరేజితాః. ఇతరులైనటువంటి వాళ్ళందరూ కూడా విరాట్ చేత జయించబడ్డారు. ఉపాసన చాలా గొప్ప చేశాడు. అంటే లోకంలో కూడా ఇప్పుడు మనకి చాలా మందికి మేము గొప్పవాళ్ళం అవ్వాలి అని కోరుకుంటుంది. అయితే మనం ఇప్పుడు అడ్డదారులు తొక్కుతున్నాం. అంటే ఏదో లౌకికమైనటువంటి ప్రక్రియల్ని కొన్నిటిని వినియోగించి నలుగురు కాళ్ళు పట్టుకొని నేను గొప్పవాడిని అనిపించుకుందామని ప్రయత్నం చేస్తాం. దీని గురించి సంస్కృతంలో శ్లోకం ఉంది, అలంకార శాస్త్రంలో. ఏమిటంటే సువర్ణ పుష్పం పృథ్వీం చన్వంతి పురుషశ్రయ శూరాశ్చ కృత విద్యాశ్చ యస్య జానాతి సేవితుం. ఏమండి, ఈ లోకంలో బంగారం పువ్వులు 3 రకాల వాళ్ళు పండించుకుంటున్నారండి. ఎవళ్ళండి ఆ 3 రకాల వాళ్ళు బంగారం పువ్వులు పండించుకోవడం అంటే? చేసిన పనులన్నీ సఫలమై మంచి ధనాన్ని పేరు ప్రతిష్టల్ని 3 రకాల వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళు ఎవరండి? మొదటి రకం వాళ్ళు సోరాశ్చ, అందరినీ జయించి గొప్పవాళ్ళు అయినటువంటి వాడు. 2 కృత విద్యాశ్చ, బ్రహ్మాండమైనటువంటి విద్యని సంపాదించినటువంటి వాడు. 3వ రకం వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? యస్య జానాతి సేవితం, కాళ్ళు పట్టడం తెలిసినటువంటి వాళ్ళు. అంటే ఎవడు ఏదన్నా డూడు బసవన్నా చాలా బాగున్నదండి, మీ అంతటి వాళ్ళు లేరండి, మీరు ఇంద్రుడండి, ఉపేంద్రుడండి, మహేంద్రుడండి అంటూ ఉంటే వాడేదో బిస్కెట్ ముక్క విసురుతూ ఉంటాడు. ఆ బిస్కెట్ ముక్క మనం తింటూ ఉంటాం, నేను చాలా గొప్పవాడిని అనుకుంటూ ఉంటాం. అదేమిటి? సేవ. అది శాశ్వతం కాదు. విద్య శాశ్వతం, సోరత్వం శాశ్వతం. సూరాశ్చ కృత విద్యాశ్చ, గొప్పవాళ్ళు ఎవరండి? సూరులు, అందరినీ జయించగలిగినటువంటి పాండిత్యం గలవాళ్ళు. కృత విద్యులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, ఇంకా మందాధికారులు, పనికిరాని వాళ్ళు. కనిపించిన వాళ్ళు నువ్వు మహాత్ముడు, నువ్వు మహాత్ముడు, నువ్వు మహాత్ముడు అంటూ ఉంటారు. యాంకర్లుగా ఉండి యాక్టర్లుగా మారతారన్నమాట. అంటే వాడు ఎవడొచ్చినా వాడంతటి వాళ్ళు ఏడని వాడిని పొగుడుతూ ఉంటాడు. ఈ సూర్యుడో ఈ కృత విద్యుడో వాడిని వెనకాతలు పెట్టుకో తిప్పుతూ ఉంటాడు. వీడలాగా అందరికీ నా మొహం తెలిసిందా, నా మొహం కనిపించిందా అనుకుంటాడు. అది కాదు, ఇది ఆనందవర్ధనుడు చెప్పాడు ఈ శ్లోకం. కాబట్టి లోకంలో జయించాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వాళ్ళలో జ్ఞానకర్మాది సాధనముల చేతను అందరినీ జయించి విరాట్ పురుషుడిగా మారాడు, గొప్పవాడయ్యాడు. ఎలాగా? ఆ పురుషత్వం ఎలా వచ్చింది? నిశేషేణ అసురం పాపం దగ్ధవాన్ బహుజన్మభిః తతో విరాడభూదన్యోప్యేవం దగ్ధ్వా భవేద్ విరాట్ బహుజన్మభిః. అనేక జన్మములతో నిశేషేణ, ఏమాత్రము మిగులకుండా, ఆసురం పాపం, ఆసురమైనటువంటి పాపాన్ని దగ్ధవాన్, దహించిన వేసిన వాడాయను. మొత్తం ఆ విరాట్గా వచ్చినటువంటి వాడు ఇంతకు ముందు అనేక జన్మల్లోని పాపాల్ని కాల్చేశాడు, పాపం లేకుండా చేసుకున్నాడు. తతో, పాపము దహింపబడిన తరువాత విరాట్ అభూత్, విరాట్ అయ్యను. అన్యోప్యేవం, ఇతరులు కూడా ఈ విధముగా దగ్ధ్వా, తమ పాపాలు దహించుకొని విరాట్ భవేత్, విరాట్గా అవుతారు. అంటే ఇక్కడ పాపం దహిస్తే విరాట్ రూపం వస్తుంది. పాపం పోవాలి. అనేక జన్మాల్లో ఉపాసనా బాహుళ్యంతో
బాగా ఉపాసన చేయటం. ఇవాళ మనకి అనుష్ఠానం తక్కువ, అనుకరణలు ఎక్కువ. అనుష్ఠానం తక్కువ. నీకు ఒరిజినాలిటీ కావాలంటే నువ్వు అనుష్ఠానం చేయాలి, నీకు బలం ఉండాలి. అనుకరణ చేస్తే జీవితం మెలదు, అనుకరణ చేస్తే దాస్యం మిగులుతుంది, అనుష్ఠానం చేస్తే స్వతంత్రుడు అవుతావు. అనేక జన్మల్లో ఉపాసన బాహుళ్యంతో ఆసురమైనటువంటి పాపాలు కాల్చుకొని విరాట్ అయ్యాడు. ఎవరైనా ఈ విధంగా పాపాలని దహించుకుంటే విరాట్ అవుతారు. ఎవరైనా వాళ్ళ పాపాలని కాల్చుకుంటే వాళ్ళు విరాట్ ప్రజాపతి అవుతారు. ఏమిటి పాపాలండి? భాగాసక్తి, అజ్ఞానము, ఆసురాలైనటువంటి పాపాలు. ఏమిటి ఆ పాపాలు? భాగాసక్తి, భాగముల యందు ఆసక్తి కలిగి ఉండడం. అజ్ఞానం, బ్రహ్మాన్ని తెలియకపోవటం. ఈ రెండూ కూడా పాపాలు. వాటిని దహించి చేత విరాట్ అయ్యాడు. ఆ రెండింటిని దహించడం వల్ల విరాట్ అయ్యాడు. పూర్వము అంటే ముందుగా దహించినటువంటి వాడు కనుక పురుషుడు అన్నటువంటి పేరు వచ్చింది. పూర్వం ఔషత్, పూర్వం ఔషత్ పురుష. ఔషత్ అంటే దహించడం. పూర్వం ఔషత్ ముందుగా దహించను అంటే వీడి క్లాసులో ఫస్ట్ వచ్చాడు, కాబట్టి వీడు విరాట్ అయ్యాడు. భాగాశక్తి, అజ్ఞానము అనేటువంటి పాపాలని ముందుగా కాల్చుకున్నాడు కాబట్టి, దహించుకున్నాడు కాబట్టి పురుషుడు అయ్యాడు. ఇప్పుడు విరాట్ ప్లస్ పురుషుడు, విరాట్ పురుషుడు అన్నటువంటి పదం వచ్చింది. వైరాజ్య పద సంప్రేప్స్యో యజమాన మహాజనాత్ ఏనాంస్యౌషధ్యోగ్రేత సంవృత్త పురుషాభిధ. విరాట్ పదం కోరేటువంటి వాళ్ళలో అందరిలోని కూడా ముందుగా తన పాపాలని దహించుకున్నాడు కాబట్టి వీడు విరాట్ పురుషుడయ్యాడు. ఔషత్స్వాన్ పాప్న పూర్వ జ్ఞానాదతిశయాగ్నిన వైరాజ పదలిప్సుభ్య తేనాసో పురుషాభిదా. ఇవన్నీ వార్తికల్లో శ్లోకాలు. ఆ శ్లోకాలు మన శ్లోకాలు ఓలాగే ఉంటాయి కాబట్టి కొద్దిగా తేడాలు ఉంటాయి. అవి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. కొద్దిగా పూర్వం కన్నా శ్లోకాలని పెంచాలన్నటువంటి తాపత్రయంలో చెప్తున్నాం. ఎందుకంటే ఇది చాలా పెద్ద వ్యవహారం. ఏదో ఈ సముద్రంలోంచి బయటకు వచ్చాననుకోండి, మీ అందరూ ధన్యులు, నేను పూర్తిగా కృతార్థుణ్ణి. ఎందుకంటే అనుభూతి ప్రకాశంలో మిగతా ఘట్టాలన్నీ చెప్పడం ఒక ఎత్తు, ఇది చెప్పడం ఒక ఎత్తు. ఈ బృహదారణ్యక సారం. మరి పరమేశ్వరుడి యొక్క కటాక్షం కావాలి. ఔషత్స్వాన్ పాప్మన పూర్వం జ్ఞానాద్యతిశయాగ్నిన వైరాజపతలిప్సుభ్య తేనాసో పురుషాభిద అని ఔషత్తు దహించి వేసుకునేను. తన పాపాల్ని ముందుగా గొప్పదైనటువంటి జ్ఞానాజ్ఞ చేత కాల్చుకోవటం చేత ఎందరో విరాట్ పదాన్ని కోరినా ఇతడే విరాట్ పురుషుడయ్యాడు. ఎంతోమంది మేము విరాట్ అవ్వాలి అనుకున్నారు. కానీ పాపాలన్నింటినీ మొట్టమొదట కాల్చుకున్నాడు కాబట్టి ఇతడు విరాట్ అయ్యాడు. దగ్ధ పాపోప్యనాత్మజ్ఞ దేహాదౌ అభ్యమన్యత తతస్వనాశమాశంక్య సోవిభేద్ అస్మదాదివతు. దగ్ధ పాపహాపి, దహించబడినటువంటి పాపాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా అనాత్మజ్ఞ, ఆత్మజ్ఞానము ప్రకాశించని వాడై. విరాట్ పాపాలు పోయే, ఆత్మజ్ఞానం ప్రకాశించలే. పాపాలు పోతే ఆత్మజ్ఞానం ప్రకాశిస్తుందా? జ్ఞానం కావాలి, ఉపాసన కావాలి, గురు కటాక్షం కావాలి, వైరాగ్యం కావాలి, గురు కటాక్షం కావాలి, ఉపాసన కావాలి. ఇవి ఉంటే కానీ మనకి ఆ జ్ఞానం ప్రకాశించదు. పాపాలు పోయే, జ్ఞానం ప్రకాశించలేదు. దేహాదౌ, శరీరము మొదలైనటువంటి వాటి యందు అభ్యమన్యత, అభిమానం కలిగిన వాడయ్యాడు. ఇది నా శరీరం, ఇవి నా కాళ్ళు, ఇవి నా చేతులు, నా ముక్కు, నా నోరు,
ఇప్పుడు మనం ఈ గోల పడుతున్నాం కదండి, మనమే విరాట్ పడుతున్నాం కదా. ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి డాక్టర్ గారు కాళ్ళు నొప్పులండి, డాక్టర్ గారు నడుము నొప్పి అండి, డాక్టర్ గారు మెడ నొప్పి అండి, డాక్టర్ గారు తలనొప్పి అండి, డాక్టర్ గారు కడుపు నొప్పి అండి, డాక్టర్ గారు గుండెలో నొప్పి అండి, డాక్టర్ గారు చెస్ట్ పెయిన్ అండి, డాక్టర్ గారు పాదాలు మంటలండి. ఒరే నాయనా, ఏమిట్రా ఇవాళ, ఏమిట్రా ఇలాగా, ఇదెందుకురా ఇలా అంటున్నావు అంటే అభిమానం. వాటి ఏందో మనకి అభిమానం. ఉదయం లేచిన దగ్గర నుంచి ఏమిటో ఇవాళ బుర్ర తిరిగిపోతూ ఉన్నట్టుకుంది. బుర్ర తిరిగిపోతున్నాడో వీడు తిరిగిపోతున్నాడో మనకు తెలియదు. అభిమానం, శరీరం మీద అభిమానం. ఈ శరీరం ఏమైనా అయిపోతుందేమో, అయిపోతే ఏం చేయలేము. ఆ విషయం మాత్రం ఖచ్చితంగా మనకు తెలుసు. అయిపోయినప్పుడు అది అయిపోతుంది, మన చేతుల్లో ఏం లేదు. కానీ ఉన్నంతసేపు దాని గురించి విపరీతమైన తాపత్రయం పడతాం. సహా విరాట్ అస్మదాదివతు, మా వంటి వారి వలె తతః అభిమానము పొందిన తరువాత స్వనాశం, తన యొక్క నాశమును ఆశంక్య సందేహించుకొని శంకించుకొని అభిభేత్ భయపడిను. విరాట్ భాగాశక్తి అజ్ఞానము అనేటువంటి పాపాలని కాల్చివేసుకున్నాడు. విరాట్ పురుషుడు అయ్యాడు, ప్రజాపతి అయ్యాడు. కానీ ఆత్మజ్ఞానం ప్రకాశించలేదు. శరీరాభిమానాన్ని పొందాడు, శరీరం మీద అభిమానాన్ని పొందాడు. అటు తరువాత ఆ శరీరాభిమానం పెరిగిన తర్వాత నా శరీరం పోతుందేమిటో అనేటువంటి సందేహంతో సామాన్య మానవులాగా భయపడుతున్నాడు. ఏమండి ఏమిటవుతుందోనండి, ఏమిటవుతుందోనండి, ఏమిటవుతుంది, ఏమే కాదు, ఏమిటి అవుతుందంటే ఒక్కటే అవుతుంది. ఆ ఆయుష్కటాక్షం ఉంటే అది కూడా బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఉపనిషత్ మంత్రాలు చెప్పను, భాష్యం చెప్పను. భాష్యం యొక్క వార్తికమే మాట్లాడతాం కాబట్టి అది కూడా వస్తుంది. మనం ఎటువంటి ఉపాసన చేస్తే రోగాలు వస్తాయి, ఎటువంటి ఉపాసన చేస్తే రోగాలు లేని శరీరం వస్తుంది, అది కూడా చెప్తాడు. ప్రతిదీ కూడా అక్కడ కంప్యూటర్లో అన్నీ రెడీగా ఉన్నాయండి. ఇక్కడ మనం తెలియక బాధపడుతున్నామండి. అయ్యో నేనేమైనా అయిపోతానేమో అని భయపడుతున్నాడు. ఏకాకి భయం కలిగినటువంటి వాడు ఒక్కడే ఉంటే భయంగా ఉంటుంది. కానీ విరాట్ గొప్ప జ్ఞానకర్మ ఫలాలు కలవాడు కదా. విరాట్ అంటే వాడి గొప్ప జ్ఞానం ఉన్నది, కర్మఫలం ఉన్నది కదా. భయమైనా వచ్చింది అంటే నిరస్త్రాతిశయం కర్మ జ్ఞానం చాప్యాపి బాలవతు యతో అవిభేద విద్యాదో విద్యావాన్ అతో అసౌ అస్మదాదివతు. ఇది కారిక. గొప్ప జ్ఞానకర్మలు కలవాడైనప్పటికీ కూడా అవిద్వాంసులైనటువంటి వాళ్ళలాగా భయం ఎందుకు కలిగింది? ఏమయ్యా అంత జ్ఞానకర్మలు ఉంటే వాడికి భయం ఎందుకు కలిగింది? నహ్య విద్యామనాదాయ వస్తు యాథాత్య సంశ్రయాత్ కశ్చిద్ బిభేతి అభిభేత్య తేనా విద్వాన్ ప్రజాపతి. విరాట్ జన్మ కర్మల జ్ఞాన కర్మల బలం కలిగిన వాడైనా కూడా అవిద్యతో ఉన్నాడు, అజ్ఞానంతో ఉన్నాడు అని చెప్పి అవిద్యను పోగొట్టకోకుండా వస్తువు యొక్క యథార్థమైనటువంటి ఆత్మస్థితి తెలియదు. అవిద్య పోతేనే ఆత్మ యొక్క స్థితి తెలుస్తుంది. కాబట్టి కర్మజ్ఞానాలు ఉపాసనా మాత్రాలు. కాబట్టి నేను బాగా ఉపాసన చేశాను, నాకు బాగా కర్మకాండ తెలుసు, కర్మల్ని చేసే జ్ఞానము నాకు తెలుసు. కానీ నాకు బ్రహ్మజ్ఞానం లేదు. లేకపోవటం వల్ల విరాట్ ఆత్మజ్ఞానం లేకపోవటం వల్ల భయాన్ని పొందాడు. ప్రత్యగాధ్యాత్మ విద్యైవ నిశేష పురుషార్థకృతు ఇత్యేతత్ ప్రతిపత్యర్థం విరాట్ స్థానస్య కృత్సనం. ఏమండి విరాట్ స్థానం పరిపూర్ణం ఎందుకండి అని అంటే, కర్మజ్ఞాన ఫలభూతుడైనటువంటి విరాట్ ప్రత్యేగాత్మ జ్ఞానం లేకుండా పరిపూర్ణ పురుషార్థాన్ని పొందలేడు. వాడు విరాట్ అయినప్పటికీ కూడా వాడు పరిపూర్ణమైనటువంటి పురుషార్థాన్ని పొందాలంటే వాడికి కర్మజ్ఞానముల యొక్క ఫలభూతమైనటువంటి ప్రత్యేగాత్మ జ్ఞానం కావాలి. ప్రత్యేగాత్మ జ్ఞానం లేకుండా పరిపూర్ణత రాదు.
అందువలన విరాట్ కూడా ఆత్మజ్ఞానం లేక భయాన్ని పొందాడు అన్నాడు. ఆత్మజ్ఞానం లేకపోతే భయం కలుగుతుంది. ఆత్మజ్ఞానం ఉన్నదనుకోండి భయం లేదు. మరి రామకృష్ణ పరమహంసకి రమణ మహర్షికి రోగాలు వచ్చినా వాళ్ళు భయపడలేదు అని అంటే వాళ్ళకి ఆత్మజ్ఞానం ఉన్నది. ఆత్మ వేరు, దేహం వేరు, దేహం దాని దుఃఖాన్ని అనుభవిస్తున్నది అనుకున్నారు కాబట్టి వాడు భయపడలేదు. మనం దేహాన్ని నేను అనుకుంటున్నాం కాబట్టి భయపడుతున్నాం. సృజ్య హింకల్పయిత్వాస్తే తద్భయాదాకులేంద్రియ యవన్నశ్వర దేహాది ప్రతీత్యారోప్య కంపతే. ఏమండి, ఎందుకు ఈ భయం కలుగుతున్నదండి? ఆత్మజ్ఞానం లేదండి. ఆత్మజ్ఞానం లేకపోవడం ఎందువల్లండి? భ్రాంతి వల్లండి. లోకంలో భ్రాంతి వల్ల మనకు ఆత్మజ్ఞానం ఉండదు. మన అందరం కూడా భ్రాంతిని విడిచిపెట్టేస్తే జ్ఞానులమే. ఆ భ్రాంతి వదలదు. మనం ఎంత వేదాంతం చదివినా భ్రాంతి మాత్రం మన వెన్నంటే ఉంటుంది. స్రజ్యహిం లేదా స్రజహిం అని మన పుస్తకాల్లో ఉన్నది. స్రజహిం అంటే స్రక్ ప్లస్ అహిం స్రజహిం అవుతుంది. అది లుక్ సమాసం. స్రజ్యహిం స్రజి అహిం అన్నటువంటిది ఆ లుక్ సమాసం. పూలదండ యందు పామును కల్పయిత్వా ఊహించుకొని, పూలదండలో పాము అనుకున్నాడు. పువ్వుల దండ చూశాడు, పాము అనుకున్నాడు. తద్భయాత్ పాము వలన భయపడుచు, ఆ పాను అది ఊహించుకున్న పాము. ఆకులేంద్రియ కంపింపబడినటువంటి ఇంద్రియాలు కలిగినటువంటి వాడై ఆస్తే ఆగుచున్నాడు. ఏమండి, ఇలాగ వణికిపోతున్నాడు. ఏమిట్రా అంటే అదిగోట్రా పాము అన్నాడు. ఎక్కడుందిరా పాము? అక్కడ ఉన్నటువంటిది పువ్వుల దండ. పువ్వుల దండను చూసి పాము అనుకో భయపడిపోతున్నాడు. ఏవం ఈ విధముగా నశ్వర దేహాది నశించేటువంటి శరీరాదులందు ప్రతీచ్యాం ప్రత్యక్ బ్రహ్మమును ఆరోపించుకొని కంపదే కంపించుచున్నాడు. ఒరే, నేను చాలా బాధలు పడిపోతాను రా, చాలా కష్టాల్లో ఉన్నాను రా, చాలా నువ్వెక్కడి కష్టాల్లో ఉన్నావు? ప్రత్యేగాత్మ కష్టాల్లో ఉన్నదా? శరీరం కష్టాల్లో ఉన్నది. శరీరానికే ఓ కష్టాలు వచ్చాయి. శరీరానికి కష్టాలు వచ్చాయి కానీ ప్రత్యేగాత్మ కష్టాలు రాలేదే. కానీ ప్రత్యేగాత్మలో శరీరంలో ప్రత్యేగాత్మను ఆరోపణ చేసుకుంటున్నాం. శరీరంలో ప్రత్యేగాత్మను ఆరోపణ చేసుకొని భయపడుతున్నాం. పూలదండ చూచి పామనుకొని భయంతో వణికిపోయినట్లు నశించేటువంటి శరీర ధర్మాలను ప్రత్యేగాత్మ యందు ఆరోపించుకొని వణుకుతున్నాడు, వణికిపోతున్నాడు. స్రజీవ కల్పయిత్వా హిర్నా తత్రాసాదా నా తత్రాసాదా కులేంద్రియ. స్రజీవ కల్పయిత్వా హి పువ్వుల దండ యందు పాము అనేటువంటి ఆరోపణ చేసి ఎలాగైతే కంపించిపోతాడో అలాగా దేహమునందు ఆత్మారోపణ చేసి కంపించిపోతున్నాం. ఆత్మ వేరు, దేహం వేరు. దేహం వేరు, ఆత్మ వేరు. దేహమునందు ఆత్మను ఆరోపణ చేసి కంపించిపోతున్నాం. ఆలోచయేత్ సజస్తత్వం భీతిధ్వస్య యథా నరః విరాడ్ ఆలోచయేత్ తద్వత్ ప్రతీచః తత్వమాదరాత్. ఏం చేయాలండి? కొద్దిగా ఆలోచించాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తున్నది, నాకేమిటి పరిస్థితి అని ఆలోచించాలి. యథా ఏ విధముగా నరః నరుడు భీతిధ్వస్థై భయం పోవటం కొరకు స్రజః పూలదండ తత్వమును ఆలోచించును. పూలదండ తత్వం అంటే ఓసారి ఇది పూలదండ అక్కడి నుంచి చూసాం, పాము అనుకున్నాం. ఎందుకైనా ఇది పాము అవునా కాదా, ఏం చెయ్యాలి? ఓ చిన్న టార్చ్ లైటో ఏదో సెల్ఫ్ లైటో వేసి అటువైపు చూడాలి. అమ్మాయి అది పూలదండరా, పాము కాదురా అని తెలుస్తుంది. అంటే భయం పోవడానికి తత్వాన్ని ఆలోచన చేయాలి. తత్వాన్ని విచారణ చేస్తే భయం పోతుంది. ఏమండి,
తద్వత్ అదే విధంగా ప్రతీచ ప్రత్యేక్ యొక్క తత్వమును అంటే ప్రత్యేక ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క తత్వాన్ని ఆదరము కలిగి విరాట్ ఆలోచన చేశాడు. బాగా ఆలోచన చేశాడు. అసలు నేను ఎందుకులా భయపడుతున్నాను? నిజంగా భయం ఉన్నదా అంటే భయం లేదు. మరి భయాన్ని ఎందుకు పడుతున్నాను నేను అంటే నాలో ఏదో భీతి కారణం ఉంది. ఏమిటని? మానవుడు భయం పోవడానికి పూలదండలో తత్వాన్ని ఆలోచించినట్టుగా ప్రత్యేక బ్రహ్మతత్వాన్ని ఆదరంతో విరాట్ ఆలోచించాడు. అంటే పూలదండ పాముగా భావించి భయపడటం భ్రాంతి. విచారణ చేత భ్రాంతి నశిస్తుంది. అదేవిధంగా నశించే శరీరమునందు ఆత్మ ఆరోపణ భ్రాంతి. విచారణ చేస్తే భ్రాంతి నశించి ఆత్మ తెలుస్తుంది. ఆలోచయేద్ యథాతత్వం భీధ్వస్తో తద్వదీశ్వర అని వార్తికంలో చెప్పారు. ఆలోచితం యథాతత్వం అపాస్తద్వాంత తద్భవం తద్భయం అనన్యానుభవం సాక్షాత్ దదర్శ ఐక్యాత్మదాత్మని. ఏమండి? యథాతత్వం జ్ఞానమును అతిక్రమించకుండా ఆలోచించాడు. యథాతత్వం అంటే తత్వం అనతిక్రమ్య అంటే తత్వాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. తత్వాన్ని తెలుసుకునేటప్పుడు ఊహలతో కాదు, ఊహలతో ఏది కుదరదు. శాస్త్ర ప్రమాణంగా తెలుసుకోవాలి, గురువాక్య ప్రమాణంగా తెలుసుకోవాలి. ఏదో ఇలాగా కూడా కావచ్చు, అలా కూడా కావచ్చు, అలా కూడా కావచ్చు అని మాటలు మాత్రం మాట్లాడకూడదు. ఊహలు పనికిరావు. శాస్త్రం ప్రమాణమైనా ఉండాలి, గురువాక్య ప్రమాణమైనా ఉండాలి. యథాతత్వం జ్ఞానమును అతిక్రమించకుండా ఆలోచించబడి తద్భయము విరాట్టుకు కలిగినటువంటి ఆ భయము అపాస్తధ్వాంత పోగొట్టబడినటువంటి చీకటి అయ్యను. అంటే ఆ విరాట్టుకి భయం కలిగింది, ఆ భయం పోయింది. ఆ భయం ఎలా పోయింది? తత్వ విచారణ చేత ఆ భయం పోయింది. అపాస్తధ్వాంత తద్భవం అన్నటువంటిది ఒక పాఠం, తద్భయం అన్నటువంటిది ఒక పాఠం. పోగొట్టబడినటువంటి చీకటి కలిగినటువంటి ఆ భయం యొక్క పుట్టుక, ఆ భవం అంటే భయం యొక్క పుట్టుక. ఆ భయం యొక్క పుట్టుక చీకటి లాంటిది. జ్ఞానం కలగగానే ఎలా పోతుందో అలా పోయింది. అపాస్తధ్వాంతవద్భవేత్ అన్నటువంటిది మన పుస్తకంలో ఉన్న పాఠం. పోగొట్టబడిన చీకటి వంటిది అంటే బాగా తత్వాన్ని ఆలోచిస్తే శరీరమునందు ఆత్మారోపణం అనేటువంటి దాని వలన కలిగిన భయం పోతుంది. శరీరం మీద ఆత్మ అనేటువంటి భ్రాంతి కలిగింది, ఆ భ్రాంతి పోతుంది. అనన్యానుభవం, అనన్యమైనటువంటి అనుభవము ఆత్మని ఆత్మయందు ఐకాత్మ్యం ఏకత్వమును సాక్షాత్ దర్శ, సాక్షాత్గా చూశాడు. అంటే ఆత్మ నేను ఒకటే, నేను వేరు ఆత్మ వేరు కాదు అనేటువంటి అనుభవాన్ని సంపాదించాడు. ఇది ఆలోచన వల్ల సంపాదించాడు, బాగా విచారణ చేసి సంపాదించాడు. బాగా విచారణ చేయాలి. వేదాంతానికి కావలసిందంతా విచారణ. వేదాంతానికి ఒక వాక్యం చదివితే ఆ వాక్యాన్ని ఒక 100 రోజులు విచారణ చేయాలి. అప్పుడు మనకి వేదాంతం అర్థం అవుతుంది. అంతేపించి వేదాంతం వినేసామండి మాకంతా అర్థమైపోయిందండి అని అంటే అది అర్థం కాదు. బాగుగా తత్వ విచారణ చేయటం చేత వెలుతురు కలిగిన చీకటి నశించేటట్టుగా విరాట్టుకు కలిగినటువంటి భయం పోయింది. విరాట్టుకు తక్క ఇతరులకు సాధ్యం కానటువంటి అనుభవంతో, అంటే మనకి స్వానుభవం లేదు, మనకి అనన్యానుభవం లేదు, మనం ఆత్మానుభూతి పొందలేకపోతున్నాం. విరాట్టుకి తప్పించి ఇంకొకరికి ఎవరికీ సాధ్యం కానటువంటి అనుభవంతో ఆత్మయందు అపరోక్షంగా ఏకత్వాన్ని దర్శించాడు. అపరోక్షంగా
ఏకత్వం అనేటువంటి దాన్ని దర్శించాడు. ఆలోచన్ యథాతత్వం అపాస్తధ్వాంత తద్భవం అనన్యానుభవం సాక్షాత్ దదర్శ ఐక్యాత్మ్యమాత్మని అనేటువంటిది వార్తికం. తద్భవం అంటే ఆ భయం పుట్టడం, సాక్షాత్తు అంటే అపరోక్షంగా అనుభూతి కలగడం, అపరోక్షమైనటువంటి అనుభూతి కలగడం. జ్ఞానాన్ని అతిక్రమించకుండా విచారణ చెయ్యటం వలన ఆ భయం పోయింది, అపరోక్షమైనటువంటి ఆత్మ సాక్షాత్కారము కలిగింది. నేడు సాక్షాత్ అన్నటువంటి పదం చేతనో అపరోక్షమైనటువంటి ఆత్మ సాక్షాత్కారం కలిగింది అని అర్థం. ప్రత్యేగాధ్యాత్మ విజ్ఞాన శిఖాప్లుష్ట మహాతమాః ఆత్మా అశేష పుమర్థోయో సోమన్యత తతో విరాట్. ఏమండి, బాగు ప్రత్యేక ఆత్మజ్ఞానం కలిగితే భయం పోయింది. ప్రత్యేక ఆధ్యాత్మ విజ్ఞాన శిఖాప్లుష్ట మహాతమాః, శిఖిప్లుష్ట మహాతమాః అని మరో పాఠం. ఇక్కడ పాఠాంతరాలు ఉంటాయి. ఎందుకంటే పూర్వకాలంలో నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళ యొక్క పాఠాలు వేరేగా ఉండేవి, దాక్షిణాత్యుల యొక్క పాఠాలు వేరేగా ఉండేవి, అలాగే వారణాసి వారి యొక్క పాఠాలు వేరేగా ఉండేవి. అప్పుడు తాటాకుల మీద రాసినటువంటి గ్రంథాల నుంచి ఈ పుస్తకాలని ప్రింట్ చేయడం కాబట్టి బొంబాయి నిర్ణయ సాగర్ ప్రెస్ వాళ్ళకి దొరికినటువంటి వాటిలో పాఠాలు వేరేగా ఉండేవి. అలాగే వారణాసి వారి యొక్క పాఠాలు వేరేగా ఉండేవి. దక్షిణ దేశంలో తాటాకు ప్రతుల్లో ఉండేటువంటి పాఠాలు వేరేగా ఉండేవి. ప్రత్యేగాధ్యాత్మ విజ్ఞాన శిఖాప్లుష్ట మహాతమాః, ప్రత్యేగాత్మ జ్ఞానం కలగడం అనేటటువంటి అగ్ని కీలల చేత లేకపోతే అగ్ని చేత కాల్చబడినటువంటి గొప్ప అజ్ఞానము కలవాడై. అంటే ప్రత్యేగాత్మ జ్ఞానం కలగగానే అదొక అగ్ని లాంటిది. ఆ అగ్ని ఏం చేస్తుందండి అంటే అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ప్రత్యేగాత్మ జ్ఞానం కలగగానే అజ్ఞానం కాలిపోతుంది, దాన్ని కాల్చేస్తుంది అన్నమాట. ప్రత్యేగాత్మ విజ్ఞానం అనేటటువంటి మంటల చేతనో అజ్ఞానం అనేటువంటిది కాలిపోయింది. కాలిపోయి అయం ఆత్మ, ఈ ఆత్మ అశేష పుమర్థ, సమస్తమైనటువంటి పురుషార్థ స్వరూపమని తతః అటు తరువాత స విరాట్, ఆ విరాట్ అమన్యత తలచను. ఆయన ఏమనుకున్నాడు, ఈ ఆత్మే అన్ని రకాలైనటువంటి పురుషార్థముల యొక్క స్వరూపము, ఆత్మ కన్నా గొప్పది ఏదీ లేదు అని విరాట్ తెలుసుకున్నాడు. ఇది విరాడు ఉపాసన అంటారు. సాధారణంగా ఏమిటనుకుంటాం మనం, విరాట్ అనేసరికి పరమాత్మ అనుకుంటాం. విరాట్ అంటే పరమాత్మ కాదు. విరాట్ ఉపాసన, సూత్రోపాసన అనేటువంటివి రెండూ కూడా బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయంలో చెప్తారు. విరాట్ ఉపాసన, సూత్రోపాసన. ఇంకా మనకి సూత్రోపాసన రాలేదు. ఆత్మ ఇత్యేవ ఉపాసీత మొదలైనటువంటి వాక్యాల్లో ఉపాసన, సూత్రోపాసన చెప్తారు. ఇక్కడేమో మనకి విరాట్ ఉపాసన చెప్తున్నారు. విరాట్ యొక్క ఉపాసన ఎలా ఉంటుంది, జ్ఞాన కర్మములతో కూడుకున్నటువంటిది, అంటే సముచ్చయంతో కూడుకున్నది. జ్ఞాన కర్మములు అంటే సముచ్చయం, సముచ్చయంతో కూడుకున్నటువంటిది విరాట్ ఉపాసన. సముచ్చయం వల్ల మోక్షం రాదు, కేవల కర్మ వల్ల మోక్షం రాదు, కేవల జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది. అనుంచ బృహదారణ్యకం పెద్దది. ఎందుకంటే మొదటి 2 అధ్యాయాలు అజ్ఞానకాండ అంటారు. ఈ అజ్ఞానకాండలో ఉపాసన తత్వాన్ని మొదటి 2 అధ్యాయాలు చెప్తాయి. 2, 3, 4 అధ్యాయాల్లో పూర్తిగా బ్రహ్మజ్ఞానాన్ని చెప్తారు. 5, 6 అధ్యాయాల్లో పూర్తిగా ఉపాసనాకాండ చెప్తారు. బృహదారణ్యకోపనిషత్తులో 6 కాండల్లోని మొదటి 2 కాండలు కూడా అజ్ఞానకాండ అంటారు, అంటే ఉపాసనాకాండ. ఆ ఉపాసన చెప్తున్నారు. ఆయన బాగా ఉపాసన చేయడం చేతను, ఆ ప్రత్యేగాత్మ జ్ఞానం కలగడం చేతను అజ్ఞానం పోయింది, అజ్ఞానం కాలిపోయింది. అజ్ఞానం ఎప్పుడైతే కాలిపోయిందో అప్పుడు అతడు ఆత్మే
సమస్తమైనటువంటి పురుషార్థాలకి కారణము అని తెలుసుకున్నాడు. ప్రత్యేగాత్మను జ్ఞానం ద్వారా తెలియటం వలన అజ్ఞానం అనేటువంటి చీకటి కాల్చబడింది. జ్ఞానం అగ్ని వంటిది, అజ్ఞానాన్ని కాల్చేసింది. ఆ తరువాత ఆ విరాట్టు ఆత్మయే సమస్త పురుషార్థ స్వరూపము అని భావించాడు. ఆత్మే సమస్తమైనటువంటి పురుషార్థముల యొక్క స్వరూపము అని తెలుసుకున్నాడు. ప్రత్యగధ్యాత్మ విజ్ఞాన శిఖి పృష్ఠ మహత్తమా ఆత్మా అశేష పుమర్థో అథ సోమన్యత తతో విరాట్ అని విద్యారణ్యుల యొక్క శ్లోకార్థాన్నే వార్తికంలో కూడా సురేశ్వరాచార్యుల వారు మనకు అందిస్తున్నారు. దేహేంద్రియ మనోబుద్ధి భావాది సాక్షిణ ప్రతీచో అన్యత్ కిమపత్ర నాస్తి కస్మాత్ బిభేమ్యహం. ఇప్పుడు నాకెందుకు భయం కలుగుతున్నది అన్నటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు. నాకెందుకు భయం కలుగుతుంది, నేను భయం పడవలసిన అవసరం ఏమిటి అంటే, దేహేంద్రియ మనోబుద్ధి భావాది సాక్షిణ, శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, భావాలు, అభావాలు, వీటన్నిటికీ ఎవరండి సాక్షి? ఆత్మ. వీటన్నిటికీ సాక్షి ఆత్మ. ప్రతీచ ప్రత్యక్కు కన్నా అంటే ప్రత్యేగాత్మ కన్నా అన్యత్ మరొకటి అత్ర ఇక్కడ కిమపి నాస్తి ఎంత మాత్రం లేదు, ఏమీ లేదు. ఉన్నటువంటిది ఆత్మ ఒక్కటే ఉన్నది. ఆత్మ ఒక్కటే ఉన్నప్పుడు అహం నేను కస్మాత్ బిభేమి, దేని వలన భయపడుతున్నాను? ఉన్నది ఆత్మ ఒక్కటే. ఆత్మ ఒక్కటే అయినప్పుడు నాకు భయం ఎందుకు? దేనివల్ల నేను భయపడాలి అని అనుకుంటున్నాడు విరాట్. విరాట్ వాడు అనుకుంటున్నాడు ఈ శరీరానికి, ఇంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, భావములకు, అభావాలకి అన్నిటికీ సాక్షి ఎవరు? ఆత్మే. ఆత్మ ఒక్కటే ఉన్నాడు. ఒక్కటే ఉన్నప్పుడు ఏమి దేనికోసం భయపడాలి? నేను దేనికోసం భయపడక్కర్లేదు. శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, భావాలు, అభావాలు, వాటన్నిటికీ సాక్షి ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ కన్నా వేరొకటి ఏదీ లేదు. ప్రత్యేగాత్మ కన్నా వేరైనటువంటిది ఏదీ లేదు. అందువల్ల నేను దేనికి భయపడతాను? నేను దేనికి భయపడాలి అంటే దేనికి భయపడను. నాకు భయపడవలసిన అవసరం లేదు. దేహేంద్రియ మనోబుద్ధి భావాది సాక్షిణం ప్రత్యంచం మదిది ప్రాహ తదృష్ట్వా నేక్షతే ద్వయం. ఎప్పుడు భయం కలుగుతుంది? రెండు ఉంటే వాడు మనకి కొడతాడేమో అని భయం. ఉన్నది ఒక్కటే అయినప్పుడు భయం ఎందుకు అంటే, అలా కూడా భయపడతారండి. ఒక్కడే ఉన్నారని భయపడతారండి, అలా కూడా భయం ఉండొచ్చునండి అని అంటారు. ఆ రెండు విషయాల్ని విచారణ చేశారు బృహదారణ్యకంలో. ఒక్కడనే ఉన్నాను అన్న భయము కలిగాడు, అదొక రకం. రెండో దాని వల్ల భయం ఉన్నది అనుకున్నాడు, అదో రకం భయం. ఈ భయాల గురించి మాట్లాడుతున్నారు బృహదారణ్యకంలో. ఈ భయ విషయాలు ఉంటాయి. ఆ విషయాలనే సురేశ్వరాచార్యుల వారు మనకు చెప్తున్నారు. ఏమిటండి అని అంటే, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, భావము, అభావము మొదలైనటువంటి వాటన్నిటికీ కూడా సాక్షి, వాటి గుణాలకి కూడా సాక్షి ప్రత్యేగాత్మే. ఆ ప్రత్యేగాత్మ నేను అయినప్పుడు, ఆ ప్రత్యేగాత్మ నేనే అయినప్పుడు నాకు దేనివల్ల భయం కలుగుతుంది? రెండోది లేదు కదా. రెండోది ఉంటే కదా భయం. ద్వితీయాద్వై భయం భవతి. రెండోది ఉంటే భయం, రెండోది లేదు కదా, నాకు భయం ఎందుకు? అన్వయ వ్యతిరేకాభ్యాం స్వమాత్మానం యథా పుమాన్ ప్రతీచ్యేవానుసంధత్తే బ్రహ్మాస్మీతి తదీక్షతే. యథా ఎప్పుడు పుమాన్ పురుషుడు స్వమాత్మానం తన ఆత్మను అన్వయ వ్యతిరేకాభ్యాం అన్వయ వ్యతిరేకముల చేత
ప్రతీచి ఏవ ప్రత్యేగాత్మతోనే అనుసంధత్తే అనుసంధానము చేస్తాడు. తదా అప్పుడు బ్రహ్మ అస్మీతి నేనే బ్రహ్మము నగుచున్నాను అని ఏక్షతే దర్శించును. ఎప్పుడు పురుషుడు తన ఆత్మను ప్రత్యేగాత్మతో అన్వయ వ్యతిరేకాల ద్వారా అనుసంధానం చేస్తాడో అప్పుడు నేనే బ్రహ్మాన్ని అని దర్శిస్తాడు. నేనే బ్రహ్మాన్ని. ప్రతీచ్యేవ యదేహాత్మ ప్రత్యేగాత్మానమీక్షతే అన్వయ వ్యతిరేకాభ్యాం బ్రహ్మాస్మీతి తదేక్షతే అని వార్తికం. తనను తాను ప్రత్యేగాత్మ యందు దర్శించడం చేత, అంటే మనని మనం ప్రత్యేగాత్మకంగా తెలుసుకోవాలి. నేను ప్రత్యేగాత్మ కన్నా వేరైనటువంటి వాడిని కాను అని తెలుసుకోవాలి. తెలుసుకుంటే అన్వయ వ్యతిరేకాల వలన నేనే బ్రహ్మాన్ని అని చూడబడతాడు. ఆత్మ అనటం చేత అధికారి పురుషుడు, ఆత్మ అధికారి పురుషుడు. యహ అంటే పరిశోధనా వ్యవస్థని చెప్పడం. ప్రతీచ్యేవ యదేహాత్మ అన్నాడు. ఇహ ఆత్మ. ఇహ అంటే ఎక్కడ అని అర్థం కాదు, బాగా విచారణ చేసిన చోట అని అర్థం. యహ అంటే విచారణ చేసినటువంటి స్థలము అని అర్థం. ఆత్మ అంటే అధికార పురుషుడు అని అర్థం. యదేహాత్మ ప్రత్యేగాత్మానమిక్షతే. ఈ ఆత్మనే ప్రత్యేగాత్మ కింద మనం తెలుసుకుంటే ఎలా తెలుసుకుంటామండి? అన్వయం చేత వ్యతిరేకం చేత. ఇదే ఆత్మ, ఆత్మ కానిటువంటిది ఏదీ లేదు అన్నటువంటి రెండు అర్థాలని తీసుకోవాలి. ఇదే ఆత్మ అన్నటువంటి అన్వయం చేతను, ఇది కాకుండా మరొకటి ఏదీ లేదు అనేటువంటి వ్యతిరేకత చేతను, అన్వయ వ్యతిరేకాలు రెండింటి చేతను కూడా ఇదే ప్రత్యేగాత్మ, ఈ ప్రత్యేగాత్మ నేనే అని తెలుసుకోవాలి. వాక్యార్థ జ్ఞానం వలనే ద్వైత దృష్టి, అంటే నేను వేరు ఆత్మ వేరు అనే భ్రాంతి నశించడం జరుగుతుంది. వాక్యార్థ జ్ఞానం కలిగితేనే ద్వైతం, ఇది వేరు నేను వేరు అనేటువంటి ఆలోచన పోతుంది. ప్రత్యేకించే చెప్పడం ఎందుకంటే ఆత్మ విషయం తెలియకుండా వాక్యార్థ జ్ఞానం మాత్రం చేత బ్రహ్మత్వం కలగదు. అంటే ఎవరిని ప్రత్యేకించి మళ్ళీ ఎందుకు చెప్తున్నారండి? ఆత్మలో ఆత్మని దర్శించాలి అని ఎందుకు చెప్తున్నారండి అంటే, అలా అనుభూతి పొందకపోతే వాక్యార్థ జ్ఞానం చేతనో బ్రహ్మత్వం కలగదు. నువ్వు ఎన్ని వాక్యార్థ జ్ఞానాలు పొందినా, నేను ఎక్కడో కొటేషన్స్ తీసి ఆ కొటేషన్స్ అన్నీ ఓ చోట పెట్టి మీకు ఇదిగో ఇది వేదాంతం అండి అన్న వేదాంత జ్ఞానం కలగదు. అనుభూతి కలగాలి. ఏమిటి అనుభూతి కలగాలి? నేను ప్రత్యేగాత్మని, నేనే లోపల ఉన్నటువంటి ఆత్మని అనే అనుభూతి కలగాలి. కాబట్టి తనని, అంటే తనని తాను ప్రత్యేగాత్మలో అనుసంధానం చేయడం చేతనే బ్రహ్మత్వాన్ని దర్శించడానికి అవుతుంది. బ్రహ్మత్వాన్ని పొందాలి అని అంటే తనని తాను ప్రత్యేగాత్మలో చూడాలి. ప్రత్యగ్దృష్ట్యా తదజ్ఞానం నతజ్జం తేక్షతే స్వతః బ్రహ్మ ప్రతీచోరేకాత్యాత్ తదూరీకృత్య గర్జతి. ప్రత్యగ్దృష్ట్యా ప్రత్యేగాత్మను దర్శించడం చేతను తదజ్ఞానం ఆ ద్వంద్వ సంబంధమైనటువంటి అజ్ఞానము, తజ్జం దాని వలన కలిగినటువంటి భయమును స్వతః తనంతడు తానుగానే నయీక్షతే చ దర్శించుటలేదు. ఎప్పుడైతే ప్రత్యేక బ్రహ్మజ్ఞానం కలిగిందో, లోపల ఉన్నటువంటి వాడు ఆత్మ అన్న జ్ఞానం కలిగిందో, అజ్ఞానము పోయింది, అజ్ఞానం వలన కలిగినటువంటి భయము పోయింది. అజ్ఞానం అంటే ఏమిటి? ద్వంద్వం, నేను వేరు ఆత్మ వేరు అనేటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానము పోయింది. దాని నుంచి పుట్టినటువంటి భయం తజ్జం,
అంటే దాని నుండి పుట్టినటువంటి భయం అది పోయింది. భయము పోయింది, అజ్ఞానము పోయింది. బ్రహ్మ ప్రతీచోహో, బ్రహ్మము ప్రతీచ్ అంటే ప్రత్యేగాత్మలకు ఐకాత్మ్యాత్ ఏకాత్మత్వము దర్శించడం చేతనం. ఆ రెండు ఒక్కటే, ఏకత్వాన్ని దర్శించడం. బ్రహ్మము ప్రతీచి, బ్రహ్మ అంటే తాను, ప్రత్యేక బ్రహ్మము అంటే లోపల ఉంది. ఆత్మ ఆ ప్రత్యేక బ్రహ్మమే ఆత్మ. ఆ ప్రత్యేక బ్రహ్మ కన్నా వేరైనటువంటి నేను లేదు. నేను అనేటువంటిది ఆ ప్రత్యేక బ్రహ్మమే అనేటువంటి ఏకత్వం దర్శించడం వలన తదురీకృత్య ఆత్మజ్ఞానాన్ని స్వీకరించి గర్జించును. అంటే నాకు బ్రహ్మం తెలిసింది, నేనే బ్రహ్మాన్ని. నేను బ్రహ్మాన్ని అయినప్పుడు నాకు దేని వల్ల భయం? నేనే బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని అయినప్పుడు నాకు దేని వల్ల భయం? ప్రత్యేగాత్మను దర్శించడం చేత ఆ అజ్ఞానం అంటే నేను వేరు బ్రహ్మం వేరు అనేటువంటి అజ్ఞానం, దాని వలన పుట్టినటువంటి ద్వంద్వ భయం, రెండున్నాయి అనేటువంటి భయం, దానివలన రెండున్నాయి అని పుట్టినటువంటి భయం, ఆ రెండూ కూడా చూడడు. అంటే భయము ఉండదు, అలాగే అజ్ఞానము ఉండదు. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అని తెలిసి దానిని స్వీకరించి గర్జిస్తాడు. ప్రత్యదృష్ట్యా తదజ్ఞాన తజ్జన్ నైవేక్షతే స్వతః బ్రహ్మ ప్రతీచోరైకాత్మ్యాత్ తదూరీకృత్య గర్జతి. ఏకత్వం అంగీకరించడం వలన నాకన్నా వేరొకటి లేదు, నాకు ద్వితీయము లేదు, కనుక భయం లేదు అని విరాట్ గర్జిస్తాడు. అంటే నాకన్నా మరో వస్తువు ఏదీ లేదు, నేనే ఆత్మని, నేనే ఆత్మని కాబట్టి నాకన్నా వేరే కాబట్టి నాకు భయం లేదు అని గర్జిస్తాడు. ప్రత్యక్త బ్రహ్మణో రూపం బ్రహ్మతా చాత్మన స్వయం స్వతః ఏవం సతి కుతో మే భీరితి విద్వాన్ త్రపాయతే. ప్రత్యక్త ప్రత్యేకత్వం అంటే లోపల ఉండడం. బ్రహ్మణ బ్రహ్మము యొక్క రూపం, లోపల ఉన్నటువంటిదే బ్రహ్మ యొక్క రూపమే. స్వతః చ ఆత్మాన తన యొక్క ఆత్మ బ్రహ్మత బ్రహ్మమే. లోపల ఉన్నటువంటిది బ్రహ్మమే, నా ఆత్మ బ్రహ్మమే. లోపల ఉన్నటువంటిది బ్రహ్మమే, నా ఆత్మ బ్రహ్మమే, రెండూ బ్రహ్మమే. యావం సతి ఈ విధంగా ఉండగా మే నాకు కుతో భీరితి దేని వలన భయమని విద్వాన్ జ్ఞాని త్రపాయతే సిగ్గుపడ్ను. ఏమయ్యా, లోపల ఉన్నటువంటిదే బ్రహ్మం, నేను బ్రహ్మం, అంతా బ్రహ్మమే అయినప్పుడు దేని వల్ల నాకు భయం? నాకు దేని వల్ల భయం అని సిగ్గుపడతాడు. నేను ఎందుకు భయపడాలి అని సిగ్గుపడతాడు. ప్రత్యేకత్వం బ్రహ్మరూపం, తన రూపం కూడా బ్రహ్మమే, ప్రత్యేకం బ్రహ్మమే, బ్రహ్మమే. ఈ విధంగా రెండూ ఒక్కటే అయినప్పుడు నాకు దేని వలన భయం అని జ్ఞాని సిగ్గుపడతాడు. ప్రత్యక్తాం మదతి ప్రాహ త్వన్యా మా ప్రత్యక్వాం మదితి ప్రాహ అన్యన్నాస్తి చైకతాం కస్మాదితి హేతూక్తి భీత్యా చిక్షిప్సయా పరం. ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే అయినప్పుడు దేని వలన భయం? ప్రత్యేగాత్మ పరమాత్మ ఒక్కటే, అలాంటప్పుడు దేని వలన భయం? ద్వితీయాద్వై భయం భవతి. భయం ఎలా కలుగుతుంది? రెండోది ఉంటే భయం కలుగుతుంది, రెండోది లేదు. రెండోది లేనప్పుడు భయం ఎక్కడి నుంచి కలుగుతుంది? రెండోది ఉంటేనే భయం, రెండోది లేదు కాబట్టి భయం లేదు అని వార్తికారుడి యొక్క అభిప్రాయం. ప్రత్యక్త బ్రహ్మణో యస్మాత్ బ్రహ్మతా చ ఆత్మనస్వతః ఏవం సతి కుతో మే భీరితి విద్వాన్ త్రపాయతే. ఇది విద్యారణ్యుల వారి శ్లోకం ఎలా ఉన్నదో 26వ శ్లోకం అలాగే వార్తికం ఉన్నది. ప్రత్యేక బ్రహ్మము, ప్రత్యేక బ్రహ్మము అంటే లోపల ఉన్నటువంటిది బ్రహ్మం, నేను బ్రహ్మం, రెండో బ్రహ్మమే అయినప్పుడు దేనివల్ల నాకు భయం అని విద్వాంసుడైనటువంటి వాడు సిగ్గుపడతాడు.
బ్రహ్మ విద్యామృతేనాన్యత్ భయనా భయహేతు వినాశకృతు అతో అవబోధాదేవాస్య భయం వీయాయ సర్వతః. ఏమండి, ఈ జ్ఞానం ఎలా కలుగుతుందండి? నేనే బ్రహ్మాన్ని, నాకెందుకు భయం అనే జ్ఞానం ఎలా కలుగుతుందండి? బ్రహ్మ విద్యామృతే, బ్రహ్మ విద్య కన్నా వేరుగా భయహేతు వినాశకృతు, ద్వంద్వ భయాన్ని పోగొట్టేటటువంటిది నాణ్యత మరొకటి లేదు. బ్రహ్మ విద్యే ఈ భయాన్ని పోగొడుతుంది. ఏమండి, ఈ భయం పోవడానికి ఏదైనా మందున్నదా? బ్రహ్మ విద్యే మందయ్యా. బ్రహ్మజ్ఞానం కలిగితే నీకు ఈ భయం పోతుంది. బ్రహ్మ విద్య కన్నా భయం పోవడానికి మరో మందు లేదు, ద్వంద్వ భయం పోవడానికి. అతః, అందువలన అస్య బ్రహ్మము యొక్క అవబోధాదేవ, జ్ఞానము చేతనే సర్వతః అంతటా భయం వీయాయ, భయాన్ని విడిచిపెట్టును. అంటే ద్వితీయము వలన కలిగేటటువంటి భయం పోవాలంటే బ్రహ్మజ్ఞానము కన్నా గొప్ప సాధన లేదు. రెండోది ఉన్నది అనుకుంటే భయం, రెండోది లేదు అనుకుంటే భయం లేదు. అందువలన బ్రహ్మజ్ఞానము వలననే అన్ని విధాలైనటువంటి భయము పోతుంది. బ్రహ్మజ్ఞానం వలనే మొత్తం భయం అంతా పోతుంది. బ్రహ్మ విద్యామృతే నాణ్యద్భయహేతు వినాశకృతు సంభావ్యమితి న ప్రాహ తత ఏవేతి చ శృతి అని వార్తికం. బ్రహ్మ విద్యా జ్ఞానము జ్ఞానుల యొక్క అనుభవ స్వరూపం. బ్రహ్మ విద్యా జ్ఞానం అంటే ఏమిటండి? ఏమండి, నేను ఉపనిషత్తులన్నీ చదివానండి, మొత్తం అర్థాలన్నీ చదివానండి, భాష్యమంతా చదివానండి, అది కాదు. బ్రహ్మ విద్యా జ్ఞానము అంటే జ్ఞానుల యొక్క అనుభవ స్వరూపం. ఆ అనుభూతి లేకుండా రెండోది ఉన్నది అనేటువంటి భయం కానీ, రెండవది ఉంటే కలిగేటువంటి భయం కానీ పోదు. అనుభవం ఉంటేనే రెండోది లేదు అన్నటువంటి ధైర్యం వస్తుంది. రెండోది లేదు కాబట్టి భయం లేదు అన్నటువంటి నిశ్చయ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? అనుభవం ఉంటేనే. అందువల్ల అనుభూతే ఇక్కడ ముఖ్యం. బ్రహ్మ విద్య అంటే అనుభవము అని తెలుసుకోవాలి. అందువల్ల ఏకత్వానుభూతి అంటే ఒక్కటే ఉన్నది అనేటువంటి అనుభవం మనకి బ్రహ్మజ్ఞానం